భారతదేశాన్ని ఒక ముస్లిం దేశంలా మార్చాలి అన్నదే ముఘలుల పాలకుడైన ఔరంగజేబు కల. ఇందుకోసం ఎందరో హిందూ రాజ్యాలను ఓడించి వారి రాజ్యంలోని హిందూ ఆలయాలను నాశనం చేశాడు. ప్రజల్ని కూడా బలవంతంగా ఇస్లాం మతంలోకి హింసించి మరీ మార్చేవాడు. ఇలా భారతదేశంలోని చాలా రాజ్యాలను ఆక్రమించుకొని తన గుప్పెట్లో పెట్టుకొని తన కళ నెరవేర్చుకునే సమయంలో దక్షిణ భారతదేశంలో మాత్రం ఔరంగజేబు తన జెండాను కూడా పాతడానికి భయపడేవాడు. ఎందుకంటే ఆ మరాఠీ సామ్రాజ్యాన్ని పాలించేది మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్. మొఘలుల హవా భారతదేశంలో నడుస్తున్న సమయంలో హిందూ మతం పూర్తిగా దెబ్బతిని కనుమరుగవుతున్న సమయంలో ముఘలుల దాడిలో నుంచి హిందూ మతాన్ని రక్షించిన వీరుడు ఛత్రపతి శివాజీనే. ఈయన పేరు వింటేనే బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లు మొఘలులకు ముచ్చమటలు పడేవి. శివాజీ తన పరాక్రమంతో ఎందరో ముస్లిం దురాక్రమాలని వ్యతిరేకించి హిందూ మతాన్ని కాపాడారు. అయినా కూడా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించేవాడు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించేవాడు. అంతేకాదు ఇతర మతం నుంచి హిందూ మతంకి మారిన వ్యక్తికి తన కూతురునిచ్చి పెళ్లి చేశాడు. హిందూ మతాన్ని కాపాడటానికి మాత్రమే ముస్లింల దురాక్రమాలతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడు కూడా ఇతర మతాలను వ్యతిరేకించలేదు. అతని స్నేహితుల్లో కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారు. అంతేకాదు సైనిక వ్యవస్థలో కూడా ఎంతో మంది ముస్లింలకు ఉచిత స్థానాన్ని అందించాడు. ఇలా తన మరాఠీ సామ్రాజ్యాన్ని ఎంతో చక్కగా ప్రజలకు అండగా నిల్చొని పాలిస్తున్న శివాజీ చివరకు 1680లో అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడు. దాంతో అప్పటి వరకు ఔరంగజేబు గుండెల్లో ఉన్న భయం తొలగిపోయింది. తన కళని నెరవేర్చుకునేందుకు అప్పటి వరకు అడ్డుగా నిల్చున్న శివాజీ శ్రమ తగ్గిందని, మంచి అవకాశం లభించిందని ఎంతో సంతోషపడ్డాడు. కానీ శివాజీ మరణానంతరం ఔరంగజేబు తన అడుగుని ముందుకు వేయలేకపోయాడు. ఎందుకంటే శివాజీ కొడుకు రంగంలోకి దిగాడు కనుక. అతనే శివాజీ పెద్ద కొడుకు ధర్మవీర్ సంభాజీ. తండ్రికి తగ్గ గొప్ప సమరయోధుడు. మొఘలుల పాలకులకు చుక్కలు చూపించాడు. మొఘలుల వల్ల ఏ ఒక్క హిందూ మహిళ ఇబ్బంది పడినా సహించేవాడు కాదు. హిందూ స్త్రీల మాన ప్రాణాల్ని కాపాడాడు. సంభాజీ పరాక్రమానికి ఔరంగజేబు యొక్క సర్దారులలో, సైనికులలో ఏ ఒక్కరు కూడా తలపడేందుకు ముందుకు రాలేదు. ఇలా తన తండ్రి రాజ్యాన్ని, ప్రజల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్న సంభాజీని ఎదురుగా వచ్చి ఢీకొట్టలేక వెనుక నుంచి వచ్చి వెన్నుపోటు పొడిచారు. ఇలా చేసేందుకు మొఘలులకు సహాయం చేసింది మరెవరో కాదు, తన సొంత వాళ్ళే. దాంతో ఔరంగజేబు చేతికి సంభాజీ బందీగా చిక్కడంతో ఘోరాది ఘోరంగా అవమానించి చిత్రవధకు గురి చేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపేశారు. అసలు సంభాజీని మోసం చేసింది ఎవరు? ఔరంగజేబు చేతికి చిక్కేలా చేసింది ఎవరు? ఎందుకని ఔరంగజేబు సంభాజీని ఆ స్థాయిలో శిక్షించి హింసించి చంపేశాడు? తండ్రి చనిపోయినప్పటి నుంచి సంభాజీ జీవితం ఎలా గడిచింది? ఛత్రపతి శివాజీని గొప్ప మహారాజుగా ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రకారులు తన కొడుకు సంభాజీని మాత్రం ఎందుకని ప్రపంచానికి తెలియకుండా తెలివిగా సమాధి చేశారు? ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివాజీ మహారాజ్ యొక్క మొదటి భార్యకు జన్మించిన వాడే సంభాజీ. సంభాజీ 1657 మే 14న జన్మించాడు. వీరి పూర్తి పేరు సంభాజీ రాజే భోస్లే. సంభాజీ తనకి 2 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన తల్లిని కోల్పోయాడు. తల్లి సాయిబాయి మరణానంతరం తన నాయనమ్మ జీజాబాయి సంభాజీని పోషించి పెద్దవాడిని చేసింది. సంభాజీ ఎంత తెలివైన వాడంటే తనకు 13 ఏళ్ల వయసు వచ్చేసరికి అన్ని విద్యల్లోనూ ఆరితేరి 13 భాషల్ని సైతం నేర్చుకున్నాడు. తనకి 14 ఏళ్ళు వచ్చేసరికి బుద్ధభూషణం, నకీబాంత్, నాయకి భేద మరియు శతక్ వంటి సంస్కృత గ్రంథాలని రాసేశాడు. మరియు సంభాజీని అందరూ చవా అని పిలిచేవారు. చవా అంటే పిల్ల, సింహం యొక్క పిల్ల అని అర్థం. సంభాజీకి 9 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి శివాజీతో ఔరంగజేబు కపట స్నేహాన్ని నటించి విందుకు రమ్మని పిలిచాడు. దాంతో శివాజీ తన సంభాజీతో వెళ్ళగా వీళ్ళిద్దరిని ఔరంగజేబు బంధించి జైల్లో పడే. 9 ఏళ్ల వయసులో ఏ పిల్లవాడైనా భయపడేవాడు కానీ సంభాజీ మాత్రం తన ప్రాణం కంటే తండ్రి ఆశయమే ముఖ్యం అనుకునేవాడు. దాంతో కొన్ని రోజులు వేచి చూసి తండ్రి ఉపాయంతో శివాజీ మరియు సంభాజీ ఇద్దరు శత్రువుల కళ్ళు కప్పేసి తప్పించుకొని పారిపోయారు. సంభాజీకి కేవలం 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమిర్ ప్రాంతపు రాజుని కలిసి రాజ్యపాలన ఎలా చేయాలో నేర్చుకున్నాడు. తన 10 ఏళ్ల వయసులోనే పొరుగురు రాజ్యాల రాజులను కలుపుకోవడం స్టార్ట్ చేశాడు. శివాజీకి మొత్తంగా 3 భార్యలు. వారే సాయిబాయి, సోయిరాబాయి, పుత్రిబాయి. సంభాజీ తల్లి సాయిబాయి తను 2 ఏళ్ల వయసులో ఉండగానే మరణించింది. ఆ తర్వాత శివాజీ సోయిరాబాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు పుట్టారు. వారే రాజారాం. సంభాజీకి తమ్ముడు రాజారాం ఉండగా చెల్లెలుగా షాకుబాయి, అంబికాబాయి, రాణుబాయి యాదవ్, కమలాబాయి ఫాల్కర్, రాజు కున్వర్బాయి షిన్కేర్ ఉన్నారు. సంభాజీ పెరిగి పెద్దవాడవుతున్న సమయంలో శివాజీ రెండో భార్య సోయిరాబాయి సంభాజీని ఎంతో ద్వేషిస్తూ ఉండేది. ఎందుకంటే శివాజీ తదనంతరం
తదనంతరం సంభాజీ రాజు అవ్వకూడదు అని. ఎందుకంటే శివాజీ తదనంతరం సంభాజీ రాజు అవ్వకూడదని, తన కొడుకు రాజారామే రాజవ్వాలని తన కోరిక. ఈ కారణంగా తనకు అవకాశం దొరికినప్పుడల్లా శివాజీకి సంభాజీకి మధ్య విభేదాలను పెట్టి గొడవలు పెట్టేది. ఈ కష్టాలను సంభాజీ ఎంతగానో తట్టుకున్నాడు. కానీ సోయిరాబాయి మాటల వల్ల చివరకు ఒకసారి శివాజీ మరియు అతని కుటుంబం అంతా సంభాజీని నమ్మలేదు. అలాంటి పరిస్థితుల్లో శివాజీ ఒకసారి సంభాజీని శిక్షించడంతో సంభాజీ అక్కడి నుంచి తప్పించుకొని ముగుళ్ళలో చేరాడు. సంభాజీ అక్కడి నుంచి తప్పించుకొని మొఘలుల వద్దకు వెళ్లి చేరాడు. ఇది శివాజీ జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకంటే తన సొంత కొడుకే తనకు వ్యతిరేకంగా శత్రువుల వద్దకు వెళ్లి చేరాడని. కానీ సంభాజీ మొఘలుల వద్ద ఉన్నప్పటికీ మొఘలులు హిందువులపై చూపిస్తున్న క్రూరత్వాన్ని, అసమానత్వాన్ని చూసి తిరిగి శివాజీ దగ్గరకు వచ్చేసి తన తప్పును ఒప్పుకొని క్షమించమని కోరాడు. దాంతో శివాజీ సంభాజీని క్షమించి దగ్గరకు తీసుకున్నాడు. ఇలా సంభాజీ తన తండ్రి దగ్గరే ఉంటూ ఎన్నో యుద్ధ నైపుణ్యాలు, పరిపాలనా పద్ధతులు నేర్చుకున్నాడు. ఇక సంభాజీకి 23 ఏళ్ల వయసు వచ్చాక అనగా 1680లో శివాజీ మహారాజ్ అనారోగ్య కారణాల వల్ల చనిపోయారు. శివాజీ మరణానంతరం ఆ రాజ్యాధికారం తన కొడుకుకే దక్కాలని ఎంత ప్రయత్నించినా చివరికి ఆ ఆశ నెరవేరలేదు. ప్రజల ఇష్టానుసారంగా సంభాజీయే రాజ్యపాలనా బాధ్యతలను స్వీకరించారు. ఇక శివాజీ చనిపోయాక సంభాజీయే రాజ్యపాలనా బాధ్యతలను స్వీకరించారని ఔరంగజేబుకు తెలిసాక ఇదే మరాఠీ సామ్రాజ్యాన్ని చెదిక్కించుకోవడానికి సరైన సమయం అని చెప్పి 4 లక్షల జంతువులతో 50 లక్షల సైన్యంతో దక్షిణ భారతదేశం వైపు ఉన్న రాజ్యాల్ని ఒక్కొక్కటిగా ఓడిస్తూ సంభాజీ రాజ్యంపై యుద్ధానికి దిగాడు. ఎన్ని రాజ్యాలను ఓడించినప్పటికీ సంభాజీ రాజ్యంపై 5 నెలల పాటు యుద్ధం చేశారు. అయినప్పటికీ సంభాజీ శత్రువుల్ని మట్టుపెట్టి యుద్ధం గెలిచాడు. సంభాజీ తన దగ్గర ఉన్న 20,000 సైన్యంతోనే ఔరంగజేబు దగ్గర ఉన్న 80 లక్షల మంది సైన్యాన్ని ఓడించాడు. ఆ తర్వాత ఔరంగజేబు పోర్చుగీస్ వాళ్ళని సాయం అడిగినప్పటికీ సంభాజీ వాళ్ళని కూడా ఓడించాడు. ఇక చివరకు ఔరంగజేబు ఏమీ చేయలేక ఆ మరాఠీ దేశాలపై ఆశలు వదులుకున్నాడు. సంభాజీ తన పరిపాలనా సమయంలో ప్రజల్ని సొంత బిడ్డల్లా చూసుకొని ఏ కష్టం రానివ్వకుండా చూసుకున్నాడు. మొఘలుల వల్ల ఇస్లాం మతంలోకి మారిన ఎందరో హిందువులను కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ ఇష్ట మతానికి చేరేందుకు ఎంతో సహాయపడ్డారు సంభాజీ. ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన శాఖలను కూడా ఏర్పాటు చేశారు. హసల్ గ్రామంలో కులకర్ణి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిని మొఘలు బలవంతంగా ముస్లింగా మార్చారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత హిందూ మతంలోకి రావడానికి ప్రయత్నించిన ఆ గ్రామంలోని మిగతా బ్రాహ్మణులు నిరాకరించారు. ఎందుకంటే ఇతను అపవిత్రమైనట్టు వారు భావించారు. దీంతో ఆ బ్రాహ్మణుడు వెళ్లి సంభాజీ మహారాజుని ఆశ్రయించగా సంభాజీ అతనికి మత మార్పిడి చేసి ఆచరణ వివరణ చేసి తిరిగి మళ్లీ వారిలో కలిపేశాడు. ఇలా ఎందరికో తిరిగి వాళ్ళ మతానికి రావడానికి సహాయపడ్డాడు. సంభాజీ తన రాజ్య పరిపాలన చేసి 9 సంవత్సరాలు అయినప్పటికీ సంభాజీ అంటే గిట్టని తన కుటుంబకులు కొందరు వారసత్వ కలహాల కారణంగా సంభాజీ శత్రువైన ఔరంగజేబుకు సహకరించారు. సంభాజీ మహారాజ్ తరచుగా వెళ్లే ఒక దారి ఔరంగజేబుకు తెలియడంతో ఒకరోజు శత్రువులకు ఒంటరిగా చిక్కాడు సంభాజీ మహారాజ్. ఇస్లాం మతంలోకి మారితే సంభాజీని వదిలేస్తానని ఔరంగజేబు సంభాజీతో అన్నాడు. కానీ తన తండ్రి అడుగుజాడలోనే నడిచి హిందూ స్వరాజ్యం కోసం పోరాడే సంభాజీ మత మార్పిడి చేసుకుని ప్రాణాన్ని కాపాడుకోవాలని అస్సలు అనుకోలేదు. దాంతో ఔరంగజేబు ఆదేశాలను తిరస్కరించారు. మరాఠీ సామ్రాజ్యపు వారసుడు ఛత్రపతి శివాజీ కుమారుడైన సంభాజీని బంధించామని మొఘలులంతా సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. బంధించిన సంభాజీని ఎగతాళి చేస్తూ వీధుల్లో తిప్పారు. కొందరు మొఘలులైతే అవమానించేందుకు సంభాజీపై ఉమ్ము కూడా వేశారు. సంభాజీని ఒంటెలకు కట్టేసి ప్రజలతో రాళ్ళు మరియు పేడలతో కొట్టించి అవమానించారు. చివరిగా ఔరంగజేబు సంభాజీకి 3 షరతులను పెట్టి అవి ఒప్పుకుంటే ఆయనకు ప్రాణభిక్ష పెడతామని అన్నారు. ఆ 3 షరతులు ఏమిటంటే, మొదటిది సంభాజీ ఔరంగజేబుని అత్యంత శక్తివంతుడిగా ఒప్పుకోవాలి. రెండవది సంభాజీ తన రాజ్య సంపదని, సామ్రాజ్యాన్ని మొత్తాన్ని మొఘలులకు ఇచ్చేయాలి అని. ఇక 3 సంభాజీ తన హిందూ మతాన్ని వదిలేసి ఇస్లాం మతాన్ని స్వీకరించాలి. ఈ 3 షరతుల్ని అంగీకరిస్తే సంభాజీని వదిలేస్తానని ఔరంగజేబు ప్రాణభిక్ష పెడతానని అన్నాడు. కానీ సంభాజీ తన ప్రాణాలైనా వదిలేస్తాను గాని ఈ 3 షరతుల్ని అంగీకరించను అని చెప్పి ముక్కుసూటిగా చెప్పేశాడు. దాంతో ఔరంగజేబు సంభాజీ అహంకారాన్ని అణచాలని ఎన్నో శిక్షలు విధించి టార్చర్ చేశాడు. మరియు సంభాజీ నాలుకని కత్తిరించి కుక్కలకు ఆహారంగా వేశారు. అయినప్పటికీ సంభాజీ కళ్ళల్లో ధైర్యం, గర్వం ఏమాత్రం తగ్గకపోవడంతో ఆయన కనుగుడ్లను పీకేశారు. ఇలా రోజుకొక అవయవాన్ని పీకేస్తూ ఎంతో టార్చర్ చేస్తూ ఇస్లాం మతంలోకి మారితే వదిలేస్తామని అన్నారు. కొంతమంది సంభాజీ మొహం మీద ఉచ్చ కూడా పోయించారని చెప్తున్నారు. ఇలా ఈ విధంగా సంభాజీకి 40 రోజులు నరకం చూపించారు. చేతి వేళ్ళకి, కాళ్ళకి గోర్లను పీకేశారు. బ్రతకుండగానే చర్మాన్ని చీల్చారు. బాగా వేడి చేసిన ఇనుప గడ్డిలని శరీరంలో కుచ్చారు. ప్రతిరోజు ఆ 3 షరతుల్ని అంగీకరిస్తే వదిలేస్తామని అన్నారు. ఏది ఏమైనా సంభాజీ మహారాజ్ యొక్క సమాధానం ఒకటే. కానీ సంభాజీ శరీరాన్ని ఎంతలా విరగొట్టినా కూడా ఆయన ధైర్యాన్ని మాత్రం అణువంతా కూడా తగ్గించలేకపోయాడు ఔరంగజేబు. చివరకు ఔరంగజేబు కోపం పరాకాష్ఠకు చేరడంతో 1689 మార్చి 11న సంభాజీ మహారాజ్ యొక్క తలను నరికించేశాడు. ఆ తర్వాత సంభాజీ శరీరాన్ని ముక్కలుగా నరికి తులాపూర్ కుక్కలకి తినిపించారని కొందరు.
పూణే సమీపంలో ఉన్న భీమా నదిలో పడేశారని మరికొందరు చెప్తున్నారు. అలాగే మరాఠీలకు మొఘల్ రాజులు అంటే భయం కలగాలని సంభాజీ తలను మహారాష్ట్రలోని చరిస్థల్ అనే ప్లేస్ లో పెట్టారని చెప్తున్నారు. మరికొందరు చెప్పేది ఏంటంటే సంభాజీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఆ నదిలో పడేశాక ఆ నదికి దగ్గరలో ఉన్న గ్రామస్తులు ఆ ముక్కల్ని కలెక్ట్ చేసి మళ్ళీ శరీరంగా పేర్చి అంతిమ క్రియలు చేశారని చెప్తున్నారు. సంభాజీ తన ప్రాణాన్ని వదిలే ఆఖరి క్షణంలో కూడా తన ఇష్టదైవమైన శివుని తలుచుకుంటూ ప్రాణాలు వదిలారు. ఇలా ఈ విధంగా సంభాజీ మహారాజ్ తన ప్రాణాలని హిందూ మతం కోసం వదిలేసి వీరమరణం పొందారు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇంత గొప్ప వీరుడు కదా మన చరిత్రలో లేకుండా కొంతమంది చరిత్రకారులు సమాధి చేశారు. ఈ రోజుకి సంభాజీ మహారాజ్ అంటే ఎవరో చాలా మందికి తెలియదు. సంభాజీ మహారాజ్ యొక్క కథ ఇది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సంభాజీ మహారాజ్ గురించి తెలిసేలా చేయండి. ఫర్ మోర్ వీడియోస్ కీప్ వాచింగ్ ప్లస్ టీవీ.